కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభువు నామన్న వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదాలు లేవు, ఒక్క ప్రభువే అందరికీ దేవుడై ఉండి ఆ ప్రభువుకి ప్రార్థన చెయ్యువారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పౌలు గారు అంటారు, దేవుడికి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేసేవారందరికీ అన్నీ ఇవ్వటానికి ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితా చూపించి ఈయన మొదటి స్థానంలో ఉన్నారు. ఈయన మొదటి ప్లేసులోని అందరికంటే ఐశ్వర్యవంతుడు, కోటీశ్వరుడు అని ఎవరి పేరు చెప్తారు? మనుషుల పేర్లు చెప్తారు. అయితే పౌలు గారు ఎవరి పేరు చెప్తున్నారు? ఐశ్వర్యవంతుడు ఎవరో తెలుసా? దేవుడు. తనకు ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడుగా ఆయన ఉన్నాడు. ప్రార్థన చేస్తే కృప చూపి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చెయ్యము, దేవుని మందిరానికి రాము. ప్రార్థన చెయ్యాలి, దేవుని దగ్గరికి రావాలి. దేవుడికి ఎందుకండి ఐశ్వర్యం? తల్లిదండ్రులకి ఎందుకు ఐశ్వర్యం? తల్లిదండ్రులకి ఎందుకు ఐశ్వర్యం అంటే వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలకి ఇవ్వడానికి. మరి దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఆయనకు ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ ఇవ్వడానికి అన్నమాట ఐశ్వర్యవంతుడైపోయాడట. అంటే నువ్వు దేవుడి దగ్గరికి రావట్లేదంటే ఎవరి దగ్గరికి రావట్లేదు? ఐశ్వర్యవంతుడి దగ్గరికి దూరం అయిపోతున్నావు. ఇలాంటి వాళ్ళకి దూరం అవ్వచ్చా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు అనుకో, వాళ్ళకి దగ్గర అవుతామా దూరం అవుతామా? బాగా డబ్బులు, పలుకుబడి, రాజకీయంగాను జనబలము ధనబలం ఉన్న వ్యక్తిని చూడగానే మనం ఏం చేస్తాం? వీళ్ళతో ఉండాలి, కొద్దిగా లైఫ్ బాగుంటుంది. అవునా? వీళ్ళతో ఉంటే మన బ్రతుకు కొద్దిగా బాగుంటుంది, బాగుపడిపోతాం అంతే. వీళ్ళతో ఉంటే బాగుపడిపోతాం. వీళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే తిండికి, బట్టకి, కూడికి, గుడ్డకి దేనికి లోటు ఉండదు. అలాగని ఆలోచిస్తాం. ఇప్పుడు పౌలు గారు ఐశ్వర్యవంతుడి లిస్టులో ఎవరిని పెడుతున్నాడు? కోటీశ్వరులు, సిరి సంపదలు ఉన్నవారు, ధనవంతుల జాబితాలో ఎవరిని పెడుతున్నాడు? దేవుణ్ణి పెడుతున్నాడు. దేవుడు ఎలాంటోడో తెలుసా మనుషులారా? దేవుడు ఎంత గొప్పోడో తెలుసా? దేవుడు ఐశ్వర్యవంతుడు. నువ్వు ప్రార్థన చెయ్యి, నీకు కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడైపోయాడు. ఈ వాక్యం ద్వారా ఏం చెబుతున్నారంటే పౌలు గారు, ఐశ్వర్యవంతుడైన దేవుని మాటనండి, ఐశ్వర్యవంతుడైన దేవుని దగ్గరకు రండి. ఐశ్వర్యవంతుడు నీకు ఇవ్వడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. యూదుడని గ్రీసు దేశస్థుడని అంటే వీళ్ళకి పెట్టాలి, వీళ్ళకి పెట్టకూడదు, వీళ్ళకే ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వకూడదు. ఇలాంటి భేదాలు రాష్ట్రాలకు ఉంటాయి, దేశాలకు ఉంటాయి, మనుషులకు ఉంటాయి. మన ఐశ్వర్యము, మన సొత్తు వీళ్ళకే ఇవ్వాలి అనే విధానం మనిషికి ఉంటుంది. అలాంటి భేదాలు లేనివాడుగా దేవుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఒక్క దేవుడే అందరికీ దేవుడై ఉండి
ఆ దేవునికి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వారందరి ఎడల కృప చూపుటకు అన్న దగ్గర ఇచ్చుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అక్కడ పిలుపు పత్రికలు ఏమంటున్నాడు? తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ అందరి అవసరములను తీర్చును. దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఈరోజు మనిషికి ఎందుకు ఐశ్వర్యం? మనిషికి ఎందుకు డబ్బు? మనిషికి ఎందుకు ధనము? అవునా? మనకెందుకండి ఐశ్వర్యం? మనకెందుకండి ఆస్తులు అని అంటే, మన పిల్లలు తరతరాలు కూడా హాయిగా బ్రతకడానికి మనము ఆస్తులను ఐశ్వర్యమును సంపాదించుకుంటాం, సంపాదించి పెడతాం. నాలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. కానీ దేవుడికి ఎందుకు ఐశ్వర్యం? ఇలాంటి ఐశ్వర్యవంతుడు. ఎలాంటి ఐశ్వర్యవంతుడంటే, ఆయనకి ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో, ఆయనని ఎవరెవరైతే అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికట. ఏంటి, ఇలాగ ఎవరైనా ఆస్తిని కూడబెడతారా? ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఆస్తులు ఎందుకు, డబ్బు ఎందుకనంటే, వారి ప్రజలైన వారి దేశానికి సంబంధించిన ప్రజలు అవసరాలను తీర్చడానికి. ఒక కుటుంబానికి పెద్ద ఉంటారు, మీకు ఎందుకండి ఆస్తి, మీకు ఎందుకండి ఐశ్వర్యం, మీకు ఎందుకండి డబ్బులు అంటే, అదేం మాట అండి, నాకు నా పిల్లలకి నా భార్యకి అవసరం కాదండి అంటారు. అంటే ఐశ్వర్యం అనేది మనిషికి ఎందుకంటే మన వారి కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు, అంతేనా? లేదండి ఊర్లో అందరికీ పంచడానికండి. నాకు ఐశ్వర్యం, నేను ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నానంటే నన్ను ఎవరైతే వచ్చి అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికండి. నేను ఆస్తిని కూడబెట్టానండి, ఆస్తిని సంపాదించానండి అంటారు ఎవరైనా? పౌలు గారు అంటున్నారు, ఈయన ఎలాంటి ఐశ్వర్యవంతుడంటే, ఈయనకి ఎందుకు ఐశ్వర్యం అంటే, ఈయనకి ఎందుకు ఆస్తి, ఈయనకి ఎందుకు డబ్బు అంటే ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికట. ఇలాంటి ఆస్తిపరులు ఉంటారా? ఇలాంటి ఐశ్వర్యవంతులు ఉంటారా? ఇలాగ ఎవరైనా డబ్బును కూడబెడతారా? అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేయడానికి ఆస్తిని సంపాదించానండి అని ఎవరైనా అన్నారా ఎప్పుడైనా? నాకు ఎవరెవరైతే అడుగుతారో వాళ్ళందరికీ నా ఆస్తిని ఇచ్చేయడానికండి నేను ఆస్తులను కూడబెడుతున్నాను, సంపాదిస్తున్నాను అని ఎవరైనా అంటారా? పౌలు గారు అంటున్నారు, దేవుడికి ఎందుకు ఐశ్వర్యం అంటే, ఆయనకి ఎవరెవరైతే ప్రార్థన ద్వారా అడుగుతారో, ఆయనకి ఎవరెవరైతే ప్రార్థన చేసి అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికి ఈయన ఐశ్వర్యవంతుడయ్యాడట. ఐశ్వర్యాన్ని ఎందుకు సంపాదించుకున్నాడా? ఎందుకు పోగు చేశాడా? ఎందుకు దాచిపెట్టాడా? మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి, క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి దేవుడు ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవుడికి ఎందుకు ఐశ్వర్యం అని అంటే, నన్ను ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ ఇచ్చేయడానికి. ప్రపంచంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారా ప్రియమైన దేవుని పిల్లలారా? వాళ్ళందరికీ ఇచ్చేయడానిక ఈరోజు ప్రపంచ కోటేశ్వరులు, ప్రపంచంలో ఉన్న లక్షాధికారులు, ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ ఆస్తిని ఎందుకు కూడబెట్టుకున్నారు? మా ఊరిలో ఉన్నోళ్ళందరికీ, మా ఊరిలోనండి నేను డబ్బున్నోడిని ఎవరెవరైతే తెలుసుకున్నారో ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వండి అని ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా తీర్చడానికే నేను ఐశ్వర్యాన్ని సంపాదించాను అని భూమి మీద ఏ మనిషి అయినా పబ్లిక్లో ఇలాంటి ప్రకటన ఎవరైనా చేశారా? దేవుణ్ణి నమ్ముకున్న పౌలు చెప్తున్నాడు, దేవుడికి ఎందుకు ఐశ్వర్యం అంటే ఆయన్ని ఎవరెవరైతే అడుగుతారో, క్రైస్తవులు అడిగితే క్రైస్తవులకు ఇచ్చేయడానికి, హిందువులు అడిగితే హిందువులకు ఇచ్చేయడానికి, గ్రీకు దేశస్థుడు అడుగుతున్నాడు వాడు నావాడు కాదు, యూదుడు అడుగుతున్నాడు యూదుడే నావాడు,
యూదుడికి ఇవ్వడానికే, మిగిలిన దేశస్తులకి, మిగిలిన జాతుల వారికి ఇవ్వడానికి నా దగ్గర ఐశ్వర్యం కూడబెట్టుకోలేదు అని అనట్లేదు. భేదాలు లేవు. ఆడోళ్ళని లేదు, మగోళ్ళని లేదు, తెల్లోళ్ళని లేదు, నల్లోళ్ళని లేదు, ఇండియన్స్ అని లేదు, విదేశీయులని లేదు. ఎవరెవరైతే అడుగుతుండ్రో వాళ్ళందరికీ ఇచ్చేయడానికే నేను ఐశ్వర్యాన్ని సమకూర్చాను, సంపాదించాను. పౌలు గారు ఎంత బాగా చెప్తున్నారండి దేవుడి గురించి. దేవుడు ఐశ్వర్యం అందుకు సంపాదించాడా? మనుషులండి, మా పిల్లలు తిన్న తరగనంత ఆస్తి మా పిల్లల కోసమే, మా వంశావళి కోసమే, మా ఇంటి పేరుల కోసమే, మా కులం వాళ్ళ కోసమే, మా వర్గపోల కోసమే నేను అధికారంలోకి వచ్చాను. నేను ఆస్తిని కూడబెడుతున్నాను మా పార్టీ కోసమే. అలాగైనా చెప్పుకుంటుండ్రు, అలాగైనా బ్రతుకుతుండ్రు. మరి దేవుడు ఎలా బ్రతుకుతుండు అంటే, మనిషికి ఐశ్వర్యం ఉన్న తర్వాత ఎలా బ్రతకాలంటే దేవుడిలాగా బ్రతకాలి. ఏంటి, భూమి మీద ఉన్న ఐశ్వర్యవంతులందరూ దేవుడిలాగా మారితే ప్రపంచం ఎదుటివారి ముందు చెయ్యి చాచి ధర్మం చెయ్యండి అని అడిగే పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంటుందా? అలాంటి వాళ్ళు ఉన్నారు. 100కో 1,00,00,000కో ఒక్కరున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.